హాయ్! హలో! గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ దివ్య లైఫ్ స్టైల్. ఈరోజు మా ఇంట్లో ఒక స్పెషల్ డే ఉందండి. ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా బావుంటది. ఆ స్పెషల్ డే ఏంటంటే కూడా చెప్తాను మీకు. మార్నింగ్ అయితే పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయారు. సేమియా ఉప్మా చేశాను. పెసరట్టు అయితే చేశామండి. వాళ్ళైతే క్యారేజీలు పెట్టిస్తే వెళ్ళిపోయారు. మాకైతే టిఫిన్ రెడీ చేసుకుంటున్నాము. ఇదిగోండి పెసరపప్పు రుబ్బు. అది తొక్కతో అంటే గ్రీన్ కలర్‌లో తొక్క ఉంటది కదా! అది నానబెట్టేసి తర్వాత చేసామండి. అందుకే గ్రీన్ కలర్‌లో ఉంది. మా టిఫిన్‌లు అయ్యాక లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు ఒక స్పెషల్ డే అని చెప్పాను కదా! అందుకని వెజ్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను. మండే కదా! నాన్ వెజ్ అయితే తినం. అందుకని వెజ్ బిర్యానీ కోసం అన్నీ రెడీ చేసుకున్నానండి. రెడీ చేసుకొని వండుతున్నాను. నాకైతే మాత్రం వంటలు ఎక్కువగా రాదు. నాకెలా వచ్చిందో అలా చేస్తున్నాను. ఎక్కడైనా ఇలా చేస్తే బావుంటది, అలా చేస్తే బావుంటదండి అని చెప్పాలనుకుంటే ఇక తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. మీరు చెప్పినట్టుగా అయితే మాత్రం వంటలు చేస్తాను. ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కదా! మీరు చెప్పినవి కూడా చేస్తాను. అయితే ఈరోజు వెజ్ బిర్యానీ, కాజు పన్నీర్ కర్రీ, సేమియా, కొంచెం రసం అయితే చేయాలనుకుంటున్నాను. అంటే వెజ్ బిర్యానీ ఉన్నా కూడా కొంచెమైనా రైస్ అడుగుతారండి మా ఆయన. అందుకనే రైస్ కూడా వండుతాను. అయితే ఒక్కొక్కటిగా చేస్తున్నాను. పిల్లలొచ్చేసరికి 1:15 అలా అవుతుంది. టైం అయితే ఉందండి. అందుకే నెమ్మదిగా చేసుకుంటున్నాను. అంటే ఎప్పుడూ అత్తయ్య లేకపోతే వదిన వాళ్ళు అలా హెల్ప్ ఉండేవారు. కొంచెం ఎక్కువగా వంట చేయాలనుకుంటే ఫస్ట్ టైమ్ అండి నేను ఒక్కదాన్నే అలా చేస్తున్నాను. నాకైతే మాత్రం ఒక విషయం చెప్తాను. అంటే వెజ్ బిర్యానీ చేసినా, నాన్ వెజ్ బిర్యానీ చేసినా, ఏది చేసినా పెరుగు చట్నీ అంటే చాలా ఇష్టమండి. పెరుగు చట్నీ మాత్రం బాగా చేయాలనిపిస్తది. నేనైతే మాత్రం నా పెళ్ళైనప్పటి నుంచి మా వదిన వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు ఉన్నా కూడా పెరుగు చట్నీ మాత్రం నేనే చేసేదాన్ని. అంత ఇష్టం నాకు. అందరూ బిర్యానీ ఎలా ఉంది? కర్రీస్ ఎలా ఉన్నాయని వాళ్ళు అడిగితే నేను మాత్రం పెరుగు చట్నీ చేసి ఇది ఎలా ఉందో టేస్ట్ చెప్పండి అనేదాన్ని. అదే గుర్తొచ్చింది ఇవి నేను చేస్తుంటే. పెరుగు చట్నీ అయితే చేస్తాను. కర్రీస్ అంటే పన్నీర్ కర్రీ, కాజు ఉంది కదా! పెరుగు చట్నీ పిల్లలు తినేస్తారు. కాజు అయినా అలా తింటారు గానీ పన్నీర్ అంతగా తనిష్క తినదు. సమీక్షను, నిక్షిత్ అయితే కొంచెం కొంచెమైనా తింటారు. ఇగోండి ఒక్కొక్కటిగా వంట చేస్తున్నాను. అయితే బర్త్‌డే అనేసరికి ఒక ఫీలింగ్ వస్తది కదా! ఎవ్వరికైనాను. ఈరోజు ఎవరి బర్త్‌డే అనుకుంటాన్రు మీరు చెప్పండి. నేను మా ఆయనది సమీక్షది అయిపోయిందని కూడా మీకు చెప్పాను. ఎవరిదో మీరు ఆలోచించండి. అయితే అలా అండి బర్త్‌డే అనేసరికి ముందుగా ఆలోచనలు ఎన్నుంటాయి కదా! నాకైతే మాత్రం బర్త్‌డే అయినా, పండగలైనా, చుట్టాలొచ్చినా అస్సలు నిద్ర పట్టదు. ముందుగా అంటే రేపు చుట్టాలొస్తారంటే ఈరోజు నిద్రే పట్టదండి. అలా ఉంటది. నా నాలాగే మా పిల్లలకు కూడాను అలవాటయిపోయిందేమో గానీ హడావిడి అయిపోతుంటారు. ఇగోండి ఇటువైపు అయితే బిర్యానీ అన్నీ అయిపోయి టేస్ట్ కూడా చూసాను ఉప్పు సరిపోయిందో లేదో. ఒకవైపు పన్నీర్ కర్రీ, జీడిపప్పు అయితే ఏపుతున్నాను. పన్నీరు, జీడిపప్పు 2 ఏపుతామండి. అంటే మా అంటే చాలామంది ఏపకుండా వండుతారు. పన్నీర్ అయితే వేపకుండా మెత్తగా స్మూత్‌గా ఉండాలని ఏపకుండా వండుతారు గానీ, మా ఇంట్లో మాత్రం ఎక్కువ ఫ్రై చేసుకొని తింటారు. అలా అయితే నచ్చుతది. ఇగోండి పెరుగు చట్నీ చెప్పాను కదా! పెరుగు చట్నీ అయితే చేస్తున్నాను. ఉల్లిపాయలు, దోసకాయి, పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ కలిపేసి అన్నీ కలిపానండి. కలిపేసి ఉంచేసి సాల్ట్ ఏసాక పెరుగేసాను. చాలా టేస్ట్‌గా ఉందండి. నాకైతే మాత్రం చాలా నచ్చింది. అదైతే సైడ్ పెట్టేసాను. బిర్యానీ కూడా అయిపోయింది. అయితే ఒకవైపు రైస్ పెట్టాను. ఒకవైపు చారు పెట్టాను. లాస్ట్‌లో పాయసం అయితే చేస్తాను. ఈలోగా అవి అవుతున్నాయి కదా! ఒక్కొక్కటి అన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి. అన్నీ ఎక్కువ అయిపోయాయి కదా! అన్నీ కట్ చేశాను. అందుకని ఈలోగా ఆ 2 అయ్యేలోపు కొన్ని తోమిస్తే అయిపోద్దని మొత్తం ఒకసారి కంగాలుగా ఉంటది కదా అని నేనైతే ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటున్నాను. అయితే బర్త్‌డే గురించి చెప్పాను కదా! చాలా సరదా అనిపిస్తదని. ఈరోజైతే మాత్రం మా పిల్లలొచ్చాక మీకు ఆ విషయం చెప్తాను. ఎవరి బర్త్‌డే ఏటనేది. ఈవినింగ్ అయితే చాలామందికి చెప్పేవాళ్ళమండి బర్త్‌డేస్‌కి. నిక్షిత్‌కి అయితే పుట్టిన నుంచి ఇన్ని సంవత్సరాలు కూడా వీధిలో పిల్లలకి అందరికి పిలిచేవాళ్ళమి. నిక్షిత్‌కి, సమీక్షకి, తనిష్కకి అందరికూను. ఇప్పుడైతే చాలా వర్షం అస్సల బురదగుందండి. అందుకే ఇంట్లో వాళ్ళేమో ఓన్లీ చేసుకోవాలి. బయటకైతే ఎవరికి పిలము అనుకుంటున్నాము. ఇగోండి బిర్యానీ అయితే చాలా బాగొచ్చింది కదా! నాకే అనిపిస్తుంది నేనింత చేశానా అని. పన్నీర్ అయితే అవుతుంది. రైసు అవుతుంది. పాయసంకైతే పాలేమో మరుగుతున్నాయండి. మరగబెట్టేసి సైడ్ నుంచాక కాజు, కిస్మిసు, కొబ్బరి 3 కట్ చేసి కొంచెం
నెయ్యిలో వేపేసి సైడ్ నుంచానండి. తర్వాత సేమియా కూడా వేపుతున్నాను. వేపాక సేమియా ఉడికాక ఇవి చేస్తాను. ఇలాచీ పౌడర్ అయితే చేశాను. ఫ్రెష్‌గా అప్పుడప్పుడే చేసుకున్నానండి. ముందుగా చేసిందైతే లేదు. పాయసం అయితే చేస్తున్నాను. మార్నింగే చేయాల్సింది. తను వేగంగా స్కూల్‌కి వెళ్ళిపోవడం వెంటనే మరి అవ్వలేదు. మధ్యాహ్నం వచ్చేసరికి తనకు తినిపించొచ్చని చేశానండి. వంట అయితే క్లియర్ అయిపోయింది. నాకు మాత్రం ఒక్కదాన్నే చేసేసానా అనిపించింది. ఇగోండి అన్నీ చేశాను. చాలా బాగొచ్చాయి. అన్నీ టేస్ట్‌గా ఉన్నాయి. కొంచెం కొంచెం చూసాం కదా! టేస్ట్ చూసాం అందుకని చెప్తున్నాను. ఫైనల్‌గా బర్త్‌డే గర్ల్ వచ్చేసింది. ఈరోజు మా తనిష్క బర్త్‌డే. చూడండి ఎంత బాగుంది కదా! డాల్‌లాగా ఉంది ఆ గౌన్‌లో. అయితే అందరూ విష్ చేయండి తనిష్కకి. అందరూ మనస్ఫూర్తిగా తనకి మీ విషెస్ ఉండాలి. పిల్లలైతే మధ్యాహ్నం లంచ్ చేశారండి. అన్నీ బాగున్నాయని చెప్పారు. ముఖ్యంగా మా తనిష్క నేను ఏదున్నా బాగుంది అని చెప్తది. దివ్యమ్మ సూపర్ అమ్మ అంటది ఏమున్నాను. మా పిల్లలైతే చెప్పరు కానీ సమీక్ష, నిక్షిత్, తనిష్క మాత్రం దివ్యమ్మ సూపర్ అమ్మ నువ్వేదున్నా బాగుంటుందమ్మా అని చెప్తుంది. ముఖ్యంగా నేను ఎక్కువ కారం వేయనండి పిల్లలు తినాలని. అందుకే చెప్తున్నాను. అయితే ఇగోండి వాళ్ళు లంచ్ అయిపోయింది కదా! మధ్యాహ్నం ట్యూషన్‌కైతే వెళ్తున్నారు. ట్యూషన్ పిల్లలందరికీ చాక్లెట్స్, మిస్‌కి అయితే స్వీట్ పట్టుకొనైతే తనిష్క వెళ్తుంది. మధ్యాహ్నం వేగంగా వెళ్ళి తీసుకొచ్చి డ్యాన్స్ క్లాస్ కూడా పంపించేస్తానండి. ఎందుకంటే డ్యాన్స్ క్లాస్ కూడా చాక్లెట్స్ అన్నీ తీసుకెళ్ళి పంచుతాను అన్నది. సరే పంచమ్మా అని చెప్పాను. చిల్లలకి అంటే మెయిను పిల్లలకి ఎక్కువ చాక్లెట్స్ పంచాలి. ఆళ్ళకి ఏదైనా చిన్న చిన్న గిఫ్ట్‌లు మనం ఏది ఇచ్చినా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా! ఫైనల్‌గా డ్యాన్స్ క్లాస్‌కైతే వాళ్ళెళ్ళిపోయారు. ఈవినింగ్ అయితే కొంచెం వంట అయిందండి. వంట అయ్యాక మీ ఇంట్లో వాళ్ళమే బర్త్‌డే పార్టీ చేసుకుంటామని చెప్పాం కదా! బయటైతే ఎవ్వరికి ఎక్కువ పిలలేదండి. మా ఆడపడుచు ఒక్కలే వచ్చారు. ఊర్లో ఉంటారు కదా! వాళ్ళ అత్త ఒక్కలే వచ్చారండి. ఇంట్లో వాళ్ళం అలాగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం. చాలా బాగా అయ్యిందండి. ఎక్కువ ఎంజాయ్ చేసాం. నాకు మాత్రం చాలా సరదా అనిపించింది. మా పిల్లలు ఎవరి బర్త్‌డే అయినా వాళ్ళ నాన్నయ్యే చేయి పట్టుకొని కేక్ కట్ చేయిస్తారండి. ఇగోండి పిల్లలైతే మాత్రం అంటే బర్త్‌డే సాంగ్ పాడుతూ ఎక్కువ ఎంజాయ్ చేశారు. నాకైతే మాత్రం చాలా సరదా అనిపించింది. అంటే తనకి గ్రీన్ కలర్ అంటే ఎక్కువ ఇష్టం అండి. అందుకే గ్రీన్ కలర్ కేక్ అయితే వాళ్ళ డాడీ తెచ్చారు. ఆ కేక్‌ని చూసి తనకి వాళ్ళ డాడీకి నచ్చిన కలర్ అంట, తన డ్రెస్సు అన్నీ చాలా అలా చెప్తూ చాలా ఫీల్ అవుతుంది. నాకైతే మాత్రం చాలా సరదా అనిపించింది. చూడండి వాళ్ళ కేకు కట్ చేస్తూ వాళ్ళే తినేస్తున్నారు. మా ఇంట్లో ఈ మధ్య మాత్రం ఎక్కువ కేక్ కటింగ్‌లు అవుతున్నాయి. ఒకళ్ళ బర్త్‌డే తర్వాత ఒకళ్ళ బర్త్‌డే. అయితే ఫైనల్‌గా చూడండి మా అత్తయ్య గారు, మా మామయ్య గారు ఇంతవరకు మీకు చూపించలేదు. నెక్స్ట్ మా మరిది, మా తోటికోడలు, తనిష్క వాళ్ళ ముగ్గురండి. మా వీడియో చూసుంటారు లాస్ట్ వీడియోలో. మా ఆయనకి కూడా చూపించాను. తనిష్కకైతే సమీక్ష గిఫ్ట్ ఇస్తుంది. నిక్షిత్ కూడా గిఫ్ట్ ఇచ్చారండి. ఆ గిఫ్ట్‌లు చూసి తనిష్క చూడండి ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో. చిన్న చిన్న మూమెంట్స్ కదండీ! మీ ఇంట్లో కూడా కుటుంబ సభ్యులతో ఇలాగా బర్త్‌డే చేసుకున్నట్టుగా అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.